విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు వరుసగా విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ఆ దేశ ప్రధాని మంత్రులను, కార్పొరేషన్లను రాజధాని అమరావతికి ఆహ్వానిస్తున్నారు. అయితే వారు అమరావతిలో పర్యటించాలంటే ఓ చిక్కు వచ్చి పడింది. ఆ చిక్కు ఏంటి? దాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలేంటి? రాష్ట్ర విభజన అనంతరం ఆర్థిక లోటులో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొత్త పుంతలు తొక్కించడానికి సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం వరుసపెట్టి విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ఆ దేశ ప్రతినిధులను అమరావతిలో పర్యటించాలని ఆహ్వానిస్తున్నారు. అయితే వారు పర్యటించడానికి ఆంధ్రప్రదేశ్లో ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయం కూడా లేదు. దీంతో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంకు అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు తెచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు నేరుగా ఆ ప్రాంతానికి చేరుకోవాలనుకుంటారు. కానీ అమరావతికి రావాలనుకునేవారు ముందుగా హైదరాబాద్ వచ్చి ఇక్కడికి రావాల్సి ఉండడాన్ని అసౌకర్యంగా భావిస్తున్నారని అధికారులు వాపోతున్నారు. పారిశ్రామికంగా ఎన్ని రాయితీలిచ్చినా అమరావతికి నేరుగా విమాన రాకపోకలు లేకపోవడం అభివృద్ధికి అవరోధంగా మారిందని చెప్తున్నారు. మరోవైపు జపాన్, సింగపూర్ ప్రతినిధులు ఈ విషయం పట్ల ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయి కల్పించాల్సిందేనని ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. ఇక ప్రస్తుత పరిస్థితికి వస్తే బెజవాడ ఎయిర్పోర్ట్ ఇంకా విస్తరణకు నోచుకోలేదు. విస్తరణకు అవసరమైన 600 ఎకరాల భూములను ఈ నెలాఖరుకు అప్పగిస్తామని జిల్లా యంత్రాంగం తెలిపింది. భూసేకరణ జరిగితేనే విమానాశ్రయ రన్వేను 7000 అడుగుల మేర విస్తరించడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఉన్న టెర్మినల్ బిల్డింగ్ 500 మంది ప్రయాణికులు రాకపోకలకు మాత్రమే సరిపోతుంది. విమానాశ్రయానికి కస్టమ్స్, ఇమిగ్రేషన్ హోదా వస్తేనే విదేశాలకు విమానాలు నడిపే అవకాశం ఉంటుంది. ఆసియాకి చెందిన దేశాలే పెట్టుబడుల జాబితాలో ఉండడం వల్ల కనీసం కస్టమ్స్ హోదా అయినా సాధ్యమైనంత త్వరగా సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. మరికొన్ని రోజుల్లోనే విజయవాడ విమానాశ్రయం రూపురేఖలు మారిపోతాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. కనెక్టివిటీని కనుక ఇంప్రూవ్ చేస్తే మరి ఇప్పుడు రష్యా పర్యటనలో ఉన్నప్పుడు కూడా అక్కడి నుంచి నేరుగా మరి విమానాలు అమరావతి సౌలభ్యంగా ఉంటుందని అక్కడ ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు కూడా అడగటం, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని అతి త్వరలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా విజయవాడ ఎయిర్పోర్ట్ని రూపొందించడం. విమానాశ్రయం విస్తరణలో భాగంగా భూసేకరణ సమయంలో రైతులకు ఇచ్చిన హామీల్ని ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేసి తక్షణమే కార్యాచరణ ప్రకటించాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. ఇతరులు కూడా దీని మీద ఉన్నటువంటి పరిస్థితి అనేది ఉంది. ప్రభుత్వం తన హామీలన్నింటినీ కూడా తొంగలో దొక్కకుండా ఖచ్చితంగా దీన్ని అమలు జరిపేందుకు, దీన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపుదిద్దేందుకు తగిన కార్యాచరణ తక్షణం ప్రకటించాలి, అమలు జరపాలని చెప్పి నేను కోరుతున్నాను. రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించడంలో ముఖ్యమైన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పొందడంలో చంద్రబాబు సర్కార్ సఫలమవుతుందో లేదో త్వరలోనే తేలిపోనుంది.